జనరల్‌గా ప్రభుత్వ పాలిసీలో అయితే వచ్చే ఆదాయం, లాభం అన్నీ ప్రభుత్వానికే ఉంటుంది. కానీ ప్రైవేట్ పాలిసీలో పార్టీని బతికించుకోవటానికి, నాయకుల్ని, కార్యకర్తల్ని బతికించుకోవటానికి, వాళ్ళకి అదనపు ఆదాయం సమకూర్చడానికి ఈ ప్రైవేట్ పాలిసీలు తీసుకొస్తున్నారనే విమర్శ కూడా ఉంది. దానికేం చెప్తారు? అదే నువ్వు ఏ విధానమైనా సరే ప్రజల ఆమోదం పొందాలి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండాలి, ప్రభుత్వ సొమ్మును కాజేసేకి అవకాశం లేకుండా ఉన్నంత కాలం ఎవరు ఏమనరు. దాంట్లో వ్యాపారం చేయకూడదు, వ్యాపారం చేసుకున్నప్పుడు కొంత సంపాదించుకోకూడదు అంటే సంపాదించుకుంటారు. దాన్ని పెద్దగా పబ్లిక్ కూడా దాన్ని తప్పు పట్టదు కూడా. కానీ ఇది మితిమీరినప్పుడు అంత మొత్తం నాయకులే దాంట్లో కుమ్మక్కై మొత్తం కమిషన్లు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఇదవుతుంది, బహిరంగం అవుతుంది. తర్వాత వాళ్ళకు కూడా విభేదాలు వస్తాయి. ఖచ్చితంగా వారే ఒకరికొకరు బయట పెట్టుకుంటారు. సరే, ట్రాన్స్‌పరెన్సీ అంటున్నారు కాబట్టి గతంతో పోల్చుకుంటే ఇప్పటి ప్రభుత్వంలో ట్రాన్స్‌పరెన్సీ ఉందా? 1,90,000,00,00,000 అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఏం చేసింది అని ఇప్పటివరకు ఎవరి జేబుల్లోకి పంపించారు అని ఇందాక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో కూడా మాట్లాడారు. మీరేం చెప్తారు? చెప్పాలి. అంటే ఈ ప్రభుత్వం చెప్పిన దానికి భిన్నంగా నడుస్తుందనే దానికి ఇదొక ఉదాహరణ. మీరేం చెప్పారు? గత ప్రభుత్వం మొత్తం అప్పుల పాలైంది, అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని దివాళా తీయించాడు, ఆర్థికంగా దివాళా తీయించి శ్రీలంక మాదిరి తయారు చేశాడని చెప్పి ప్రచారం చేశారు. ఓకే, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన ఈ 15 మాసాల కాలంలో మీరు విపరీతంగా అప్పులు చేశారు. గత రికార్డులన్నీ బద్దలు కొట్టారు. ఇప్పుడు మీరు వాళ్ళకంటే ఇంకా ఎక్కువ చేశారు అప్పులు. 57.5% దాదాపుగా 5 ఏళ్లలో. అసలు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా అప్పులు చేయలేదు. ప్రతి మంగళవారం అప్పు చేస్తూ ఉన్నారు. మీరు చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు. తర్వాత మళ్ళీ ఈవెన్ అమరావతి రాజధాని నిర్మాణానికి కోసం 31,000 కోట్లు అప్పు తెచ్చారు. వరల్డ్ బ్యాంక్తో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో, తర్వాత హడ్కోతో, ఈవెన్ జర్మనీ సంస్థ KfW అనే సంస్థ దగ్గర అన్ని దగ్గర మీరు అప్పులు చేశారు. మరో 31,000 కోట్లు అప్పు చేస్తామని చెప్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీలో 78,000 కోట్లు అప్పు చేస్తామన్నారు ఒక్క అమరావతి రాజధానికి. కాబట్టి మీరు అప్పులు మీరేమో గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినప్పుడు దాన్ని తప్పు పట్టారు. మీరు అదే బాటలో పయనిస్తున్నారు. దానికంటే స్పీడ్గా చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ కంటే కూడా మరింత స్పీడ్గా మీరు ఇప్పుడు అప్పులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ప్రజలు సహజంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. మీరు అప్పుడు చెప్పింది ఏంటి? ఈయన అప్పులు చేసి గవర్నమెంట్ నడుపుతా అన్నాడు. మేము సంపద సృష్టించి గవర్నమెంట్ నడుపుతామన్నారు. సంపద సృష్టించడం మాట ఉంచితే మీరు గత ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేశారు ఇప్పుడు. కాబట్టి సహజంగా ప్రజలు అడుగుతారు. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉంటుంది. సూపర్ 6 సూపర్ హిట్ అని అంటారా? సూపర్ హిట్ అని వారు చెప్పుకుంటా అన్నారు. ఇంకా సూపర్ 6 వాగ్దానాలు, అసలైన వాగ్దానాలు ఇంకా చాలా ఉన్నాయి దానిలో. మన ఏమంటే ఏదో మనం రాళ్ళేయాలనే ఉద్దేశం మనమే చెప్పడం లేదు. వాస్తవానికైతే నిజంగా అది వారికి పెన్షన్స్ విషయంలో 4,000 రూపాయల పెన్షన్ అయితే నిజంగా అంటే అది మంచి కార్యక్రమమే. అది ఇచ్చారు. అందరు కూడా అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఫ్రీ బస్సుది కూడా అది అప్రిషియేట్ చేయాల్సిందే. అట్లా వారు ఏదైతే చేశారో వారు చెప్పుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ చేయాల్సినవే ఇంకా ఎక్కువ ఉన్నాయి. చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పేదవాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి 15 నెలల కాలంలో రాష్ట్రంలో 26 జిల్లాలో ఎక్కడ 1 సెంటు భూమి ఇవ్వలే, ఒక్కరికి ఇల్లు కట్టలే. మరి నువ్వు అసలైంది అది చేయలే. అదేవిధంగా మహిళలకు డబ్బులు ఇస్తానన్నావు, నిరుద్యోగ యువకులకు ఇస్తానన్నావు. మరి అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్. నేను చేయడం లేదు అని నేను కొట్టేయను కానీ, బట్ ఇంకా చేయాల్సినవి చాలా ఉండగానే అన్నీ చేసినట్లుగా మేము సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయినాము. అంటే అమలైనవి సాచురేషన్లో అమలవుతున్నాయి అంటారా? అమలైనవే అదే అమలు చేసిన మేరకైతే వాళ్ళు చేయగలిగారు కదా. ఇప్పుడు ఒకటి అవునన్నా కాదన్నా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నా, ఆడ నిధులు కొరత ఉన్నప్పుడు ఇవి అమలు చేయడం కష్టమే. కానీ ఎట్లయినా సరే అధికారంలోకి రావాలని చెప్పి వాగ్దానాలని చేసేవాడు పబ్లిక్ ఏం అడుగుతున్నాం? పబ్లిక్ తరఫున ప్రతిపక్షాలుగా మేము ఏం మాట్లాడుతున్నాం? నువ్వు ఎన్నికల్లో వాగ్దానం చేసేవాడు అమలు చేయంటున్నాం. మరి ప్రతిదీ ప్రైవేటీకరణను ఇష్టపడే చంద్రబాబు నాయుడు అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుంటారా మరి చంద్రబాబు? చంద్రబాబు అడ్డుకునే పరిస్థితిలో లేడు. చంద్రబాబు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నాడు. సహకరించడమే కాకుండా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు.
అది ప్రైవేటేషన్ కాలేదు కదా అంటాడు. నేను అడుగుతాను, 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని మీరు తొలగించారు, 1,400 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులకు వీఆర్ఎస్ ఇచ్చి పంపారు, అంతేకాకుండా మరో 1000 మంది లిస్టు తయారు చేశారు మీరు. దీంతో పాటు ఇవాళ 42 డిపార్ట్మెంట్లు అవన్నీ కూడా ప్రైవేట్కి ఇవ్వడానికి టెండర్ పిలిచారు. ఇదంతా ప్రైవేటేషన్ కింద చేస్తా అన్నారు. పైగా మీ ఎంపీలు ఢిల్లీలో పోయి వాళ్ళు ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి కోసం అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు? మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీరు మిట్టల్ వైపా లేకపోతే విశాఖ స్టీల్ వైపా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియకో కాదు కానీ మొత్తం మీద ఆయన ప్రైవేటేషన్ వైపు పూర్తి స్థాయిలో అడుగులు వేస్తూ ఉన్నాడు. రెండోది ఏమంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం దాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్కి అప్పచెప్తా ఉంటే దాన్ని ఎదిరించలేకపోతా ఉన్నావు. నువ్వు ఎదిరించలేక నువ్వు మళ్ళీ మమ్మల్ని తప్పుదో పట్టిస్తావు, నువ్వు దానికి సహకరిస్తూ ఉన్నావు పరోక్షంగా. కాబట్టి ఏమంటే నేను ఒక్కటి మాత్రం, మిగతా విషయాలు నేను గట్టిగా ఎప్పుడు చెప్పను కానీ ఈ విషయంలో మాత్రం నేను చాలా క్లారిటీతో చెప్తా ఉన్నా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయిందంటే మాత్రం తెలుగు జాతి క్షమించదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెటర్ ఇచ్చాడు వాళ్ళకి. ఆ లెటర్లో ఏం పెట్టాడు? 2 పాయింట్లు పెట్టాడు. ఒక పాయింట్ ఏమంటాడు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఆపాల్సిన ప్రథమ బాధ్యత ముఖ్యమంత్రిది అన్నాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రెండోది ఏమన్నాడు? దానికోసం అవసరమైతే మా ప్రజాప్రతినిధులు మేమంతా రాజీనామా చేస్తామన్నాడు. నేను ఇప్పుడేమంటానంటే మీరు రాజీనామా చేయమని నేనేం అనడంలే, ఎందుకంటే మీకు అధికారం ఇచ్చారు, అధికారులు ఉండండి. కానీ ఇది ప్రైవేట్ పరమైంది అంటే మాత్రం తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రైట్. అంటే కేవలం కార్మికుల విషయంలోనేనా కార్మికులను తొలగించే విషయంలోనేనా, లేకపోతే విడతల వారీగా అక్కడ పార్ట్లుగా ఏమైనా ప్రైవేట్ కంపెనీ? అదే కదా, నువ్వు కాంట్రాక్ట్ లేబర్ని తొలగిస్తా ఉన్నావు, పర్మనెంట్ వాళ్ళకే వీఆర్ఎస్ ఇస్తున్నావు, డిపార్ట్మెంట్లు 1 by 1 అన్ని కూడా నువ్వు ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నావు, కీలకమైన డిపార్ట్మెంట్స్. ఇంకా నువ్వు ఏమున్నట్లు స్టీల్ అని వైజాగ్ స్టీల్ అని బోర్డు మాత్రం ఉంటుంది. నువ్వేమంటే దీన్ని నిర్వీర్యం చేసి ఇది నష్టాల్లో ఉందని దానికి ముద్ర వేసి, మామూలు కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేయమన్నట్లు నువ్వు దాన్ని ఇది చేస్తా ఉన్నారు. మీరు ఇంతకుముందు అధికారం వచ్చినప్పుడు ఏం చెప్పారు? మేము 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇప్పించాము, దీన్ని రన్ చేయాలనే కదా మేము ఆ ప్యాకేజ్ తెచ్చింది అన్నారు. మరి ఇవాళ అంత ధైర్యంగా మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడడంలే? ఆ డిపార్ట్మెంట్లు ప్రైవేట్కి ఎందుకు ఇస్తారు? ప్యాకేజ్ ఇచ్చాము కదా, అదేవిధంగా ఉద్యోగస్తులు ఇళ్ళకి ఎందుకు పంపుతున్నారు అని మీరు మాట్లాడడంలే. మీరు మొన్న వైజాగ్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు, విజయవాడలో కూడా పెడుతున్నారు. ఎలా ఉంటుంది మీ ఉద్యమం? ఖచ్చితంగా నేను ఒకటి మాత్రం వాస్తవం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడం అనేది ఒక విశాఖ ఉక్కు కార్మికుల సమస్య మాత్రమే కాదు, లేదా విశాఖ నగర పౌరుల యొక్క బాధ్యత మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా దానికి పూనుకోవాలి. ఎందుకంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో సాగిన ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 మంది ప్రాణాలు అర్పించారు. ఆనాడు సిపిఐ, సిపిఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. తెన్నేటి విశ్వనాథం, వావిలాల గోపాలకృష్ణ లాంటి మహనీయులు కూడా ఆనాడు రాజీనామాలు చేశారు. కాబట్టి ఏమంటే ఒక పోరాటం ద్వారా సాధించుకున్న ఫ్యాక్టరీ, దాన్ని ఇవాళ మీరు కలంపోటుతో దాన్ని ప్రైవేట్కి ఇస్తామంటే నరేంద్ర మోడీకి విషయం తెలియకపోవచ్చు చరిత్ర, కానీ ఇక్కడున్న వాళ్ళు మీరు అన్న ఇది అడ్డుకోవాలి కదా. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని కలిసి రావాలి. అధికార పార్టీ మీద అందరికంటే ఎక్కువ బాధ్యత ఉందని మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను.